Yeah, hi guys. So, how are you all? అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మనమైతే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా వీడియో చేయకైతే చాలా డేస్ అవుతుంది. సో అయినప్పటికీ కూడా మనకైతే రెగ్యులర్గా సబ్స్క్రైబర్స్ కానీ ఇంక్రీజ్ అవ్వడం కానీ వాచ్ టైం రావడం కానీ అయితే జరుగుతుంది. సో ఇలానే మీ కంటిన్యూస్ సపోర్ట్ అయితే ఉండాలి మన ఛానల్కి. అండ్ నేను వీడియో చేస్తలేను, బట్ నాకు రెగ్యులర్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో వాటి గురించి కొంచెం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అయితే ఈరోజు వీడియో ముందుకు రావడం జరిగింది. అండ్ నాకు రెగ్యులర్గా కామెంట్స్ ఏమంటే మనకి ఇలా అమెజాన్కి జాబ్స్ సంబంధించిన లింక్స్ వర్క్ అవ్వడం లేదు కానీ నెక్స్ట్ అండ్ మనం రిఫరల్ ఇస్తామని ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దాని గురించి అప్డేట్ కోసం కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అప్డేట్ ఏంటి అండ్ అమెజాన్ జాబ్స్ అప్డేట్స్ ఏం రావడం లేదు. అండ్ కొంతమందికి ఏదైతే మనకి జాబ్ వచ్చిన వాళ్ళు కానీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వాటిని అంటే ఎలా ఫేస్ చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేయండి అని అయితే నాకు రెగ్యులర్గా కామెంట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఏం ఓపెనింగ్స్ అనేది కూడా ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మన ఛానల్ గురించి అయితే అప్డేట్ ఇద్దాం అనుకుంటాను. సో మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టే మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ రీసెంట్గా నాకు అయితే గూగుల్ నుంచి అయితే మన గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా రావడం జరిగింది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది మన ఛానల్కి అయితే. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కానీ అండ్ మీన్స్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ అండ్ నెక్స్ట్ ఇలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అయ్యేదైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ అయితే ఇలానే ఉంచండి. అండ్ మీకైతే ఏదైతే మాట ఇచ్చినట్టుగా మనం ఒక 5 మెంబర్స్కి అయితే రిఫర్ చేస్తాం అమెజాన్ జాబ్స్ కానీ అన్నాను కదా. సో అది తప్పకుండా చేస్తాను. అండ్ చెప్పినట్టుగా అక్కడ 3000 సబ్స్క్రైబర్స్ అబోవ్ అయిన తర్వాత మనమైతే రిఫర్ చేస్తామని అయితే మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే నాకు తెలిసి 2900 అట్లా ఉందనుకుంటా. జస్ట్ 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే మనమైతే సో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇప్పుడైతే 5 మెంబర్స్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక 5 మెంబర్స్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఒకటేసారి 10 మెంబర్స్ అయితే చేయడానికి పాసిబుల్ అవ్వదు. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రజెంట్ అంటే నేను ఏ రోల్కి చేస్తామన్నది మీ ఒపీనియన్ అండి. సో మీకు ఏ రోల్లో ఇంట్రెస్ట్ ఉందో సో ఆ రోల్కి సంబంధించి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్లో నాకు కాంటాక్ట్ అవ్వండి. సో అందులో నుంచి ఒక 5 మెంబర్స్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇదండి రిఫరల్ ఆపర్చునిటీ గురించి అండి. అండ్ ఇంకోటి అమెజాన్ జాబ్స్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే సో రీసెంట్గా అయితే చాలా రూల్స్కి అయితే హైరింగ్ అయితే హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే సో మనకి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అయినప్పుడు ఏమైందంటే ఒకటేసారి ఒక బల్క్ మెంబర్స్ని ఇంటర్వ్యూకి పిలవడం కానీ ఎగ్జామ్ లింక్స్ ఇవ్వడం కానీ జరిగింది. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి ఉన్నదానికంటే ఎక్కువ మందిని సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎలాంటి మెయిల్స్ మనకి కంపెనీ నుంచి అయితే రావడం అంటే సో మేము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, బట్ ప్రజెంట్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీ జాబ్ మీన్స్ మీ జాబ్ని హోల్డ్లో పెట్టాము. సో నెక్స్ట్ 6 మంత్స్లో మిమ్మల్ని హైర్ చేసుకుంటాం అన్నట్టు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 6 మంత్స్లో వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటే మనల్ని హైర్ చేసుకుంటారు, లేకపోతే లేదు. సో మీరు ఎవరైతే అలా ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ రోల్ నుంచి అలాంటి మెయిల్ వచ్చిన వాళ్ళు సో మీరు వేరే రోల్స్కి ట్రై చేయండి. సో మంచి ఆపర్చునిటీ ఏదైనా వచ్చితే దానికి వెళ్ళండి. సో దీనికోసం వెయిట్ చేయడం వల్ల మీకు జాబ్ వస్తుందా రాదా అనే ఒక డౌట్లో ఉంటారు. సో వేరే రోల్స్కి అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇది నా సజెషన్. అండ్ ప్రజెంట్ ఏం ఓపెనింగ్స్ ఉన్నాయి అమెజాన్లో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ వేరే పర్సనల్ వర్క్స్ వల్ల అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి సో ఎంతమందికి జాబ్స్ అయితే రావడం జరిగింది, సో ఎవరికైనా ఎంతమందికి మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి డౌట్స్ ఉన్నాయి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎక్కువ వచ్చినాయి అనుకో. సో నేను బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో అక్కడ కూడా మీరు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చేసి ఈ వీడియోలో అప్డేట్ అండి. అండ్ మీరు ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కెరియర్ బై విక్రమ్గా సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్. బై బై, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.